క్రైస్తవ ప్రార్థనా మందిరము దేవుని బిడ్డలకు ప్రభువు నామమున మరొక ఆదివారపు శుభాకాంక్షలు. దేవుని యొక్క సన్నిధిలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి చాలా మంచి అవకాశము ప్రతి ఆదివారం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆరోగ్యకరంగా ఉంచి ఆయన సన్నిధిలో మనం కనబడటకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశము ఎంతో విలువైనది, ఆశీర్వాదకరమైనది. మరి సమయంలో మన యొక్క ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని ఆరాధనను మనం ప్రారంభించుకున్నాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, ఈ మహాకృప చేత ఆ జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన సమయానికి స్తోత్రంలో వందనం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము, ఈ పునరుద్ధార దినము మీ నా మహిమాతో మా జీవితాలను కొనసాగించుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చిన అవకాశంకి స్తోత్రం. దేవా, ఈ యొక్క దినము మీ సన్నిధానంలో మా యొక్క గృహాల్లో మేము చేరి మిమ్మల్ని మేము ఆరాధించు ఉంటుండగా, స్తుతించు ఉంటుండగా ప్రభా మా స్తుతి ఆరాధన అంగీకరించండి. అలాగే మా ప్రభా ఆ పరిస్థితులన్నీ మీరు ఎరిగినారు నాయన. త్వరలోనే మేము మీ సన్నిధానంలో మేమందరము ఏకముగా కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు త్వరలో దయచేయబోతున్నారని నమ్మి మీకు స్తోత్రంలో వందనం చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మీ వాక్య పరిచర్యలో, అలాగే మా ప్రభా మేము స్తుతి ఆరాధనలో ప్రభా మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుందరని మా ప్రభును ప్రియరక్షకుడు నేను యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము ప్రభువును ఆరాధించుటకు దేవుని బిడ్డలు డాక్టర్ ఫీబీ పాల్ మరియు ఏంజల్, జెస్సీ మరియు జాస్పర్ మరియు గ్రేసీ మన మధ్య ఉన్నారు. మరి ఈ 5 మంది దేవుని స్తుతిస్తూ ఉండగా మనం కూడా వారితో కలిసి ప్రభుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఇప్పుడు మనం క్రైస్తవ సునాద కీర్తనల నుంచి సాంగ్ నంబర్ 473 నే సాగిద యేసునితో సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, కానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినుల రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, శవను వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన,
సునాద కీర్తనల నుంచి దేవుడే నాకు ఆశ్రయము సాంగ్ నంబర్ 360 పాడుతుంది. దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదుడా వదల సహాయుడై నన్రోచును దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము పర్వతములు కదలినని యూర్వి మారుపడినను సర్వము ఘోషించుచుని సాంద్రము పొంగిన అభయమే చూడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును ఆతావునందు ప్రజలు మిగుల ధాన్యులై వసించురు అభయమే పురానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికి కవలయునెప్పుడు నాకు పండుగా అభయమే పురానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. ఇప్పుడు మనము క్రైస్తవ సునాద కీర్తనల నుంచి సాంగ్ నంబర్ 287 నన్ను ఎంతగానో ప్రేమించను పాడుతుంది. నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను నన్ను కరుణించెను సాతాను బంధాలలో జీవం గుడంబాలలో సాతాను బంధాలలో జీవం గుడంబాలలో పడనీయక నన్ను చెడనీయక నన్ను చెడనీయక తన కృపలో నిరతంబు నన్ను నడుపును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను నన్ను కరుణించెను సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను నాకు చూపించెను నాకు చూపించెను వర్ణింపగాలేను ఆ ప్రభువును
ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమెత్తును నేనేమెత్తును, ఏమెత్తును నేనేమెత్తును, నన్ను నేను ఆ ప్రభువు సమర్పింతును, సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చూసుకొని పోతున్నాం. దయచేసి అందరూ మన యొక్క పరిశుద్ధ గ్రంథమును లోని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండిని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మన మధ్య ఆశీర్వదించునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పరిస్థితులన్నింటినీ మనం గమనించినప్పుడు మరి గత 45 దినాలుగా మనము లాక్డౌన్లో ఉంటున్నాం. ఎవరిండ్లలో వాళ్ళమే ఉంటున్నాం. మరి ఎక్కడికి బయటికి పోవడానికి లేదు, ఏమీ పనులు చేసుకోవడానికి లేదు. ఇవన్నీ పరిస్థితులు కారణాలు మీకు తెలుసు. కరోనా అనే ఆ యొక్క కనబడని వైరస్ మనకు ఇబ్బందికరంగా మారింది ప్రపంచానికి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనము జాగ్రత్త వహిస్తూ ఉన్నాం. మన ఇంట్లో మనం ఉంటూ మనము పరిశుభ్రతను పాటిస్తూ మనం ఉండడం వలన మనము ఆరోగ్యకరంగా ఉన్నామనేది మనకు తెలుసు. మరి అలాగే మరి ఈ మధ్య కాలంలో పోయిన ఆదివారం నుంచి మనం చూసినప్పుడు మరి అనేకమైన కార్యాలు ఈ వారంలో జరిగాయి. మీ అందరికి తెలుసు. చూడండి, 6వ తారీఖు మరి బుధవారం రాత్రి మనలాగే చాలామంది విశాఖపట్నంలో గోపాలపట్నం అనే ప్రాంతంలో రాత్రి సమయంలో చక్కగా నిద్రపోయారు. మరి రేపటి దినం చేయవలసిన పనుల గురించి మాట్లాడుకున్నారు. మరి ఇవన్నీ బాగా జరిగాయి. తెల్లవారుజాము 3 గంటలకు ఆల్ ఆఫ్ ఎ సడన్ మంచి నిద్రలో ఉండగా మరి ఊపిరి ఆడని పరిస్థితి. మీ అందరికి తెలుసు, చదివి ఉంటారు. అందులో పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరికీ ఒకటే సమస్య, ఊపిరి ఆడటం లేదు. ఏదో ఒక పొగలాంటి వాయువు వచ్చేసింది, వారి ఇండ్లలోకి వచ్చేసింది, ఇంటి బయట ఉంది. అర్థం కాని పరిస్థితుల్లో వారు తికమక అయిపోయి చాలా ఆందోళనకు చెందారు. ఏం చేస్తున్నారో వారికి అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వారు మరి రోడ్ల మీదకి పరిగెత్తి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసు వారు వచ్చారు.
అంబులెన్స్ వచ్చాయి, వారందరినీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. కానీ మరి చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఇందులో దాదాపు 10 మంది ప్రాణాలు విడిచారు. చూడండి, ఈ పరిస్థితి అంతా మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? రాత్రి సమయంలో చక్కగా పడుకున్న వారు ఉదయానికి వారి పరిస్థితులన్నీ మారిపోయాయి. కొన్ని ఊర్లే మరి ఖాళీ చేయవలసి వచ్చింది, వారి ఇంటిని వదిలిపెట్టవలసి వచ్చింది. చాలా ఆందోళనకరమైన పరిస్థితి. మరి ఎవరికి వారే ముక్కలైపోయారు. తల్లి ఎక్కడుందో తెలియదు, తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, బిడ్డలు ఎక్కడున్నారో తెలియదు. చాలా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఒక బిడ్డను మరి చెప్తున్నారు, ఈ బిడ్డ ఎవరో వచ్చి క్లెయిమ్ చేయమని. చూడండి ఎంత పరిస్థితి. ఆ తర్వాత మరుసటి రోజు అనగా 8వ తారీఖు తెల్లవారుజాము 5 గంటలప్పుడు మరి ఇంకొక దారుణం జరిగింది. మరి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి దాదాపు 20 మంది వలస కార్మికులు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. బై వాక్ 40 కిలోమీటర్స్ నడిచి మధ్యప్రదేశ్కి వెళ్ళడానికి వారు రైల్వే ట్రాక్ మీద వెళ్తూ ఉన్నారు. అలా 25 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వారు అలసిపోయి రాత్రికాల సమయంలో మరి ట్రాక్ మీదనే ట్రైన్స్ ఎలాగో రావట్లేదు కాబట్టి కొద్దిగా నీట్గా ఉంది అని ట్రాక్ మీదనే వారు పడుకోవడం జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఒక ట్రైన్ రావడం, మరి ఆ పడుకున్న వారి మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోవడం చూసారా. దాదాపు 16 మంది మరి తమ ప్రాణాలను కోల్పోయారు. ఇవన్నీ మరి ఈ వారంలోనే జరిగాయి, మన మధ్యలోనే జరిగాయి, మనకు తెలిసిన ప్రాంతంలోనే జరిగాయి. ఇలా మనకు తెలియకుండా ఎన్ని జరిగాయో ఈ వారంలో మనకు తెలియదు. ఇవన్నీ మనము చూసినప్పుడు మనకేమనిపించుతుంది? నా మట్టుకు నేనైతే మన యొక్క ఆయువు ఎంత అల్పమైనది అనేది నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఇంత సులువుగా ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి? మానవ జీవితము ఇంతేనా? ఇదేనా? ఇంత ఈజీగా మనిషి మరణిస్తాడా? ఏంటిది అని ఒకలాంటి భావన ఏర్పడి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ఈ విషయాన్ని అని చదవాలని నేను దాని గురించి చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిచ్చింది, మరి రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. నిజమే కదా? రేపేమి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇవన్నీ విన్నప్పుడు, ఇవన్నీ మనము చదివినప్పుడు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు రేపటి గురించి మరి ఏమి సంభవిస్తుందో అనే తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవునా? మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత అల్పమైన జీవము కలిగిన మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత వాస్తవం కదా. మరి మానవుడు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు, యవన కాలంలో ఉన్నాను, నాకు ఇబ్బంది లేదు, మరి నేను చాలా స్ట్రెంగ్త్గా ఉన్నాను, ఏ జబ్బు రాదు, ఏ ప్రమాదము లేదు, నేను ఎంతో కాలము మరి జీవిస్తాను, మరి ఎన్నో పనులు నేను చేయాలి, ఎన్నో ఊహలు, ఆలోచనలు, తలంపులతో మనిషి ఉంటున్నాడు. మంచిదే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది అనేది మర్చిపోకూడదు. ప్లానింగ్ మంచిదే, కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదంట మన జీవితం. చదువుకున్నాం కదా వాక్యంలో. ఆవిరి వంటిది. ఆవిరి కనబడుతూ ఉంటుంది, ఉన్నట్టు డిజపీర్ అయిపోతుంది. చూసారా? అది మన జీవితం. అంత డెలికేట్గా ఉంది మన జీవితం, అంత సున్నితంగా ఉంది మన జీవితం. అందుకనే మనం ఏం చెప్పాలంటే, ప్రభువు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి
ఇది అది చేతము అని చెప్పుకోవాలంట. ప్రభు చిత్తమైతే చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రభు చిత్తం లేకుండా మనం ఏమి చేయలేము. ఆయన మనకు జీవం ఇస్తే బ్రతుకుంటాం, ఆయన అవకాశం ఇస్తే మనం ముందుకెళ్తాం. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలముగా మన జీవితాలు ప్రభు చేత నడిపింపబడేవి అనేది మనం మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ అల్పమైన జీవితంలో మన ఆలోచనలు దేవుని వైపు మనం ఉంచాలి. ఓకే, మరి ఇంకా వాక్యాలు మనం చూసినట్లయితే కీర్తనలు 144వ కీర్తన 4వ చరణంలో ఈ విధంగా ఉంది. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడ వలె ఉన్నవి. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారంట, వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడ వలె ఉన్నవి. అలాగే సామెతలు 27:1 ఉంది, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఇదండి మన జీవితం. ఏ దినమున ఏది సంభవించునో తెలియని స్థితిలో ఉన్నాం మనం అనుకుంటాం చాలా చాలా తెలివిగల వాళ్ళమని, చాలా ప్లాన్డ్గా మనం ఉన్నామని, చాలా అన్ని విషయాలు మనము చేయగలమని. కానీ గుర్తుంచుకోవాలి, మన జీవితము అతిశయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే ఏ దినమున ఏది సంభవించునో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మన ఈ వాస్తవాన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోయినట్లయితే మన జీవితంలో చాలా దుస్థితిలో మనం ఉండవలసి వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి మరచి తిరుగుతాం, దేవుణ్ణి విడిచి మనం తిరుగుతాం. మరి 1 పేతురు 1:24 ఈ విధంగా ఉంది, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. మరి గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనే సంగతి మనము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనము చాలా అటెన్షన్లోకి రావాలి. ఇప్పుడు దాకా మరి ఈ లోకంలో మన జీవితాన్ని, మనం చేయబోయే పనులను, మనం ఆలోచనలను, ఈ అన్నిటినీ గురించి చాలా మనం చక్కగా ఆలోచించుండొచ్చు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరి మనము ఎలా ఉండాలనే ఆలోచన మనకు రావాలి. ఏంటి అని అంటే, మనము సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికి సిద్ధపాటు? ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపాటు. ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువును ఎదుర్కోవడం అంటే ఏంటి అంటే, ఒకసారి మన వాక్యంలో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూడండి, ఈ చదవబడినటువంటి వాక్యంలో చాలా క్లియర్గా మరి యాకోబు ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొద్దకు రండి. సో ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని యొద్దకు వెళ్ళాలంట. మరి ఇప్పుడు దాకా దేవుని దగ్గర లేమా అంటే, దేవునితో ఉన్నట్టే ఉన్నాము, కానీ మనం ఎలా ఉన్నాం? లోకముతో అంటు కట్టబడిపోయి ఉన్నాం, లోకపు ఆశలతో ఉన్నాం, లోకపు ఆలోచనలతో ఉన్నాం, లోకానికి మనము సమీపముగా ఉన్నాం.
అందువల్లే మనము దేవుని దగ్గరకు రమ్మని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనం దేవుని యొద్దకు రావాలంట. ఎందుకు రావాలి? మన జీవము చాలా అల్పమైనదని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొద్దకు వచ్చి ఏం చేయాలి అనేది మనం చూద్దాం. మొదటిగా మనం చదివినటువంటి మాటల్లో 8వ వచనంలో అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. ఈ మాట ఈ 45 దినాలుగా ఎన్నోసార్లు, దానికి ముందు కూడా చాలాసార్లు విన్నాం. ఏంటది? చేతులను శుభ్రం చేసుకున్నట్ట కదా. ఈరోజు కనబడని కరోనా వైరస్ కోసం ఎన్నిసార్లు మీరు చేతులు కడుగుతున్నారు కదా. కొంతమంది అంటున్నారు కడిగి 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 చేతులు అరిగిపోతున్నాయని. సో అన్నిసార్లు చేతులు కడగడానికి కారణం ఏంటి అని అంటే మరణ భయం, రోగ భయం కదా. కరోనా వస్తుందేమో. మరి కనబడని కరోనా వైరస్ నీకు సమీపిస్తుందేమో అన్న ఆలోచనతో మరి అందరూ సైంటిఫిక్ డాక్టర్స్ చెప్పినట్టు, సైంటిస్ట్ చెప్పినట్టు, మరి ప్రభుత్వాలు చెప్పినట్టు నీ చేతులను శుభ్రం కడుక్కుంటున్నావే. మరి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొద్దకు రండి, మీ చేతులను శుభ్రం చేసుకునండి. ఏంటది అంటే, మన చేతులను శుభ్రం చేసుకోవడం అంటే మన పాపములను కడిగి వేసుకోవడం. మన పాపములను ప్రభు దగ్గర కడిగి వేసుకోవాలి. యేసయ్య రక్తంతో కడిగి వేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అదే సమయంలో ఈ మాట మనకి ఇంకోటి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, వీ షుడ్ స్టాప్ సిన్నింగ్. మనం కడిగి వేసుకున్న పాపమును తిరిగి చేయకూడదు. ఏ పాపమైతే యేసయ్య రక్తంతో నువ్వు కడిగేసుకున్నావో ఆ పాపమును తిరిగి చేయకూడదు. స్టాప్ సిన్నింగ్. సో మొదటిది దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వీ షుడ్ క్లీన్ అవర్ హ్యాండ్స్. హ్యాండ్స్ అంటే చేతులు కాదు, మన మనస్సును క్లీన్ చేసుకోవాలి. మన పాపపు ఆలోచనలను క్లీన్ చేసుకోవాలి కదా. ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో, యేసయ్య దగ్గర క్షమాపణ పొందుతామో, తిరిగి ఆ పాపముని ఇక మరి ఎన్నడూ చేయకూడదు. స్టాప్ సిన్నింగ్. స్టాప్. చూసారా? ఆగిపోవాలి. ఆ పాపము చేయుటకు మనము ఆగిపోవాలి. మొదటిది. రెండవది మరి చూస్తే, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. మొదటిది చేతులను శుభ్రం చేసుకొనండి. ద్విమనస్కులారా అంటే 2 మనసులు కలిగిన వారులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనండి. ప్యూరిఫై అవర్ హార్ట్. వీ షుడ్ ప్యూరిఫై అవర్ హార్ట్. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలంట. ఎందుకని? ఇర్మీయా రాసిన గ్రంథంలో అంటున్నాడు, హృదయము అన్నింటికన్నా ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడేవాడు. సో ఏ హృదయం అయితే మోసకరమైనదో ఆ హృదయమును మనము పరిశుద్ధపరచుకోవాలంట. ఎందుకని పరిశుద్ధపరచుకోవాలి? మోసకరమైన హృదయము మన జీవితంలో మనల్ని ఇంతవరకు మోసకరమైన ఆలోచనలతోనే నడిపించింది. ఈ మోసకరమైన ఆలోచనతో నడిపింపబడిన మనము మన జీవితాల్లో ఈ మోసకరమైన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అంటే ప్రభువుకు అప్పగించుకోవాలి. ఈ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలన్నీ చెడ్డవే, ఇది గ్రహించాలి. ఇది ఒకసారి గ్రహించిన తర్వాత మనం ఏం చేస్తాము? మన హృదయాన్ని ప్రభువుకి తిరిగి అప్పగించాలి. రక్షింపబడిన వారమే, యేసు ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించి రక్షింపబడిన వారమే, బాప్తిసం తీసుకున్న వారమే, బలలో చేయి వేసేవారమే. కానీ
మన యొక్క హృదయము ఇంకా అపరిశుద్ధతతో నిండి ఉంది. అపరిశుద్ధతతో నిండి ఉంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. మన హృదయము ఇంకా అపరిశుద్ధత ఉంది. దేవుడు అదే అంటున్నాడు ఈరోజు. ఇంకా నీ హృదయం అపరిశుద్ధంగా ఉంది, నువ్వు పరిశుద్ధపరచుకో. ఇంకా కొన్ని ప్రాంతాలు చీకటిగా ఉన్నాయి, దాన్ని వెలుగుతో నింపు. ఇంకా కొన్ని నాకు అసహ్యమైనవి నీ హృదయంలో నుంచి ఆలోచనలు వస్తున్నాయి, దాన్ని కూడా మార్చుకో. ఎందుకనంటే నీ జీవము అతి స్వల్పమైనది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాన్ని నీవు జీవిస్తావు అన్న సంగతి మర్చిపోయావు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అల్పమైన జీవితం కలిగిన మనము సిద్ధపాటుతో మొదటిది పాపము చేయటం మానివేయాలి. రెండవది పాపపు ఆలోచనలు పుట్టు స్థానమైనటువంటి మన హృదయమును పరిశుద్ధపరచుకోవాలి. మూడవది ఏమంటున్నాడంటే, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. ఇదేంటిది? వ్యాకులపడుడి అంటున్నాడు, దుఃఖపడుడి అంటున్నాడు, ఏడుడి అంటున్నాడు. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అంటే ఏంటంటే, మనము పాపమును సీరియస్గా తీసుకోవాలి. మన జీవితంలో ఇంతకాలం పాపమును సీరియస్గా తీసుకోవాలా. వీ హ్యావ్ నాట్ టేకన్ ద సిన్ సీరియస్లీ. సో ఆ సీరియస్నెస్ రావాలి మన జీవితంలో. పాపమును కూర్చిన ధ్యాస, ఆ సీరియస్నెస్ వస్తుంది. ఎప్పుడైతే అది సీరియస్నెస్ వస్తుందో నీకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. చూసారా? సో వీ షుడ్ అండర్స్టాండ్ ద సిన్ నేచర్. ఆ పాపం యొక్క విధానము మనం అర్థం చేసుకోవాలి. దేవునికి అవిధేయమైన పాపమును గుర్చిన ఆలోచన విధానం మారాలి. సో అది మారినప్పుడు మన హృదయాలు పరిశుద్ధపరచబడతాయి. మనము దుఃఖముతోనూ ఏడ్పుతోనూ మరి వ్యాకులముతోనూ చింతతోనూ ప్రభు సన్నిధిలో బహు జాగ్రత్త కలిగి ఉంటాం. దేని విషయంలో? పాపం విషయంలో ఫ్రీడమ్ ఉండదు మనకి. పాపం చేయడానికి ఫ్రీనెస్ రాదు. పాపం చేయాలంటే భయం వస్తుంది. పాపపు ఆలోచనలు రాగానే నీకు అది చేసే వాళ్ళని చూస్తే దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. వారు మారకపోతే నీకు చింత వస్తుంది, అయ్యో ఇంకా మారలేదే అని. చూసారా? సో మన జీవితంలో పాపమును కూర్చిన ఈ యొక్క విధానాలు రావాలి ప్రభువుకు సమీపంగా ఉండే విషయంలో. లాస్ట్లో మరి ఇంకొక మాట చెప్తున్నాడు దేవుడు ప్రభువు. మరి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. బీ హంబుల్. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. చూడండి, చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనిషి చాలా హెచ్చుగా ఆలోచించుకుంటాడు తన గురించి తాను. అలా ఆలోచించుకోకపోతే జీవించలేడు, వాస్తవమే. కానీ నీవు ప్రభు దృష్టికి నీవు తగ్గి ఆలోచించాలి. ఆయన దృష్టిలో నీవు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, హంబుల్గా ఉండాలి ప్రభు దృష్టికి. ఎందుకనంటే ఆ తగ్గింపు స్వభావంలోనే నీ జీవితంలో ఒబీడియన్స్ వస్తుంది. ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. తగ్గింపు లేని దగ్గర అవిధేయత ఉంటుంది. చూసారా? సో ఏది చూస్తున్నావు? తగ్గింపు కలిగి నీ జీవితంలో లేనట్లయితే నీకు విధేయత ఉండదు. ఎప్పుడైతే విధేయత ఉండదో నీవు దేవుని మాటకు, దేవుని వాక్యములకు, దేవుని ఆలోచనకు నీవు లోబడవు. చూసారా? సో నీవు ప్రభువుకు సమీపంగా, ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉండలేవు. కాబట్టి ఈ 4 విషయాలు మనం మర్చిపోకూడదు.
ఇటువంటి భయంకరమైన దుస్థితిలో ఉంటున్న మనము దేవునికి సమీపముగా ఎలాగా బ్రతకాలి అని అంటే, మొదటిది పాపము చేయుట ఆపివేయాలి. రెండవది పాపపు ఆలోచనలు పుట్టు స్థానమైన హృదయాన్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. అర్థమైందా? మూడవది పాపము విషయమైన భారం నీకు ఉండాలి. ఏదైనా పాపము చూడగానే నీకు దాని మీద బాధ రావాలి. అయ్యో ఇది తప్పు, ఇది నేను చేయకూడదు. ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్లయితే దాన్ని నీవు నిరోధించాలి, విభేదించాలి, వారితో ఏకీపించకూడదు. నాలుగవది మనము లోబడాలి, హంబుల్గా ఉండాలి. ఎవరికి? ప్రభు దృష్టికి మనము లోబడాలి. ఆ హంబుల్నెస్ మన జీవితంలో ఏం నేర్పిస్తుందంటే ఒబీడియన్స్ నేర్పిస్తుంది. దేవునికి విధేయులం అవుతాం. చూసారా, మొదటి పాపము దేని బట్టి వచ్చింది? అవిధేయత వలన. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మరేం చేశారు? ధిక్కరించారు. దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదు, హంబుల్గా ఒప్పుకోలేదు, లోబడలేదు. ఎక్కడైతే లోబడలేదో అక్కడేమొచ్చింది? అవిధేయత వచ్చింది, డిజొబీడియన్స్. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ప్రభు దృష్టికి తగ్గించుకున్నది, తగ్గించుకోమంటున్నాడు. అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. ఎవరు హెచ్చిస్తారు? దేవుడు హెచ్చిస్తాడు, మనుషులు కాదు. మనుషులు హెచ్చించలేరు, హెచ్చిస్తామని చెప్తారు అంతే. ఒకవేళ హెచ్చించినా అది తృణప్రాయమే. దేవుడు హెచ్చించాలి మనల్ని, దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి సమీపంగా ఉంటాము, దేవుడు మనల్ని హెచ్చైన స్థానంలో ఉంచుతాడు. దేవుని వాక్యం చెప్పింది కదా, నిన్ను తలగా ఉంచుతానన్నాడు. ఎప్పుడు? ఇలా మన జీవితాలు ఎప్పుడైతే ప్రభువుకు సమీపంగా ఉంటాయో దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. లేదా మనం ఈ లోకాన్ని విడిచే సమయం అన్న దగ్గర ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఉంది. మనం రెండిటికి దగ్గరగానే ఉన్నాం. ప్రభు అన్నా రావచ్చు త్వరలో, లేదా మనం ఈ లోకాన్ని విడిచిపోవాల్సిన పరిస్థితి అయినా రావచ్చు. ఒకవేళ ఏది జరిగినా మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలంటే ఈ 4 భాగాలని మనము చేయాలి. అలా పాపమును చేయకుండా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ, పాపం విషయమై నువ్వు దుఃఖిస్తూ, నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి దృష్టికి లోబడతావో నీ జీవితము అద్భుతంగా మారిపోతుంది, ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆయన నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం మన జీవితాలకు ఆశీర్వాదకరమైనదిగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట మన జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుందని నమ్మాలి. అదే అంటున్నాడు, దేవుని మాట మన జీవితాలకు ఆశీర్వాదకరం, ఆశీర్వాదకరం, ఆశీర్వాదకరం. కాబట్టి ఆయన వాక్యము మనకు మేలును దయచేస్తుంది అనేది మనం నమ్మాలి. ప్రియమైన వాళ్ళరా, అట్టి ఆశీర్వాదకరమైన స్థితికి పిలువబడిన మనము ధన్యులమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, మా జీవితాల్లో భయంకరమైన దినాల్లో మేము ఉన్నామని మీరు జ్ఞాపకం చేశారు. అవును ప్రభు, ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఈ వాస్తవ సత్యాన్ని మేము గ్రహించిన వారమై మీ వాక్య ప్రకారము మేము మా జీవితాలను సరిచేసుకొని సరిదిద్దుకొని ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలముగా ప్రభువా మేము ఉండలాగిన కృప చూపు నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పుననామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనము గత కాలంలో తెలియచేసుకునే విధానంలో చందాను మనం మన ఇండ్లలోనే ఉన్నవారు కవర్లో పెడుతున్నారు. చాలా సంతోషం. మీ చందాను ఆ విధంగా మీరు భద్రపరిచి తిరిగి మందిరానికి
రాగలిగిన సమయంలో తీసుకొని వస్తే మంచిది. ఈ సమయంలో చందా కొరకు పాట పాడబోతున్నాను. ఇప్పుడు మనము సాంగ్ నంబర్ 606 యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్తును కానుకల నిమిత్తము పాడుకుందాం. యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము నేను నీ వాడాను యేసు నీవు నా వాడవు నీవు నేను ఏకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము నా సురక్షకానికి నా సమస్తము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధానం చేరివచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘస్థులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.